ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కీర్తన 6వ వచనము. మొదటి కీర్తన 6వ వచన వాక్యం ఇలా ఉంది: నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జీవిస్తున్న లోకం చాలా గందరగోళంగా ఉంది. మంచి చెడుల మధ్య తేడా లేకుండా పోతుంది. నీతిగా బతికితే నష్టమే అన్న భావన పెరుగుతుంది. అన్యాయం చేసిన వాళ్ళే బాగున్నారు, దేవునికి భయపడిన వాళ్ళు కష్టపడుతున్నారు అని మనసులో అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం: నీతిగా బతకడం వల్ల నాకేం లాభం, దుష్టులు బాగున్నారు కదా అని. ఈ ప్రశ్నల మధ్య దేవుడు ఈరోజు మనకు ఒక స్పష్టమైన వాక్యాన్ని ఇస్తున్నాడు. అది మనకు దారి చూపే వాక్యం, మన జీవితానికి జీపీఎస్ లాంటి వాక్యం. ఈ వాక్యంలో 2 మార్గాలున్నాయి. మొదటిగా నీతిమంతుల మార్గం. అసలు నీతిమంతుడు అంటే ఎవరు? సంపూర్ణుడు కాదు, తప్పు చేయనివాడు కాదు, కానీ దేవునికి భయపడేవాడు, తన పాపాన్ని ఎరిగి పశ్చాత్తాపంతో పాపాన్ని వదిలి నిలబడేవాడు, పడిపోయినా తిరిగి లేచి దేవుని దగ్గరకు వచ్చేవాడు. అలాంటి వారి మార్గము యెహోవాకు తెలుసు అంటున్నాడు. ఇక్కడ తెలుసు అంటే సాధారణంగా తెలుసుకోవడం కాదు, శ్రద్ధగా గమనించడం, కాపాడడం, అలాగే దారి చూపించడం. అంటే నీకు ఎవరు తెలియకపోయినా, నీ మంచితనానికి ఎవరు కనిపించకపోయినా, నీ కన్నీళ్లు మనుషులకు అర్థం కాకపోయినా దేవుడికి నీ మార్గం పూర్తిగా తెలుసు అని. రెండోదిగా దుష్టుల మార్గము అని. దుష్టులంటే ఎవరంటే దేవుణ్ణి పట్టించుకునేవాడు, తనకు నచ్చినట్టే బ్రతికేవాడు, అలాగే పాపాన్ని సాధారణంగా తీసుకునేవాడు. బయటకు చూస్తే అతనికి డబ్బుంటుంది, పేరుంటుంది, ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ మార్గము నాశనానికి నడిపిస్తుంది అని. అంటే అది స్లోగా నాశనానికి తీసుకెళ్తుంది, కనిపించకుండా పాడు చేస్తుంది, చివరకు ఖాళీగా మిగిలిపోతుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ కయ్యేను అలాగే హేబేలు. బైబిల్లో మొదటి సహోదరులు కయ్యేను ఇంకా హేబేలు. ఇద్దరూ దేవునికి అర్పణలు తీసుకొచ్చారు. హేబేలు హృదయంతో అర్పించాడు, కయ్యేను మాత్రం పైకి మాత్రమే అర్పించాడు. కాబట్టి దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కానీ కయ్యేను అర్పణను అంగీకరించలేదు. కయ్యేనుకు అవకాశం ఇచ్చాడు, నీ మార్గాన్ని సరిచేసుకో అని. కానీ కయ్యేను ఏం చేశాడు? కోపంతో, అసూయతో చివరికి హత్య చేశాడు. బయటకు అతను బతికే ఉన్నాడు, కానీ లోపల నుంచి నాశనమయ్యాడు. దేశ దిమ్మరిగా తిరిగే పరిస్థితి వచ్చింది. కానీ హేబేలు చనిపోయినా కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా నిలిచాడు. బైబిల్లో వాక్యం ఉంది కదా, హేబేలు రక్తం కన్నా శ్రేష్టమైన దేవుని రక్తము అని. సో హేబేలు రక్తాన్ని శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచాడు. నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు, దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తున్న వాక్యానికి ఇదొక మంచి ఉదాహరణ. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా నీతి మార్గాన్ని ఎంచుకోవాలి. సులభమైన మార్గం కాదు, కానీ సురక్షితమైన మార్గం, చివరికి ఆశీర్వాదనిచ్చే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. రెండోదిగా ఆలస్యాన్ని చూసి నిరాశ పడకూడదు. నీతికి వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఎప్పుడు మర్చిపోడు. మూడోదిగా దేవుని భయంతో నడవాలి. మనుషులు చూస్తున్నారా లేదా అని కాదు, దేవుడు చూస్తున్నాడు అన్న భావంతో బతకాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ మార్గం దేవునికి తెలుసు, అదే నీ భద్రత. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మంచి చేల్చి అలసిపోయిన వారిని నువ్వు చూస్తున్నావు, నీతిగా నడుస్తూ నిరాశలు ఉన్న హృదయాలను నువ్వు ఎరుగుదువు ప్రభువా. మమ్మల్ని నీతి మార్గంలో నడిపించుము, దుష్టుల మార్గం నుండి దూరంగా ఉంచుము. మా మార్గాన్ని నీ చేతిలో భద్రపరచుము ప్రభువా. మనుషులు మారిపోయినా నువ్వు మారని దేవుడవు. మమ్మల్ని నీతి మార్గంలో నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.